1957లో ఫ్రాన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఆ టెరిటరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇండిపెండెన్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఫ్రెంచ్ సిటిజన్షిప్ ఎక్స్టెండ్ చేశారనమాట, ఫ్రెంచ్ పౌరసత్వం ఇచ్చేసారనమాట. ఇలా ఈ కాలనీ అప్పట్లో చాలా చాలా పాపులర్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఫ్రాన్స్ ఆధీనంలో ఉందన్నమాట. ఆ తర్వాత అక్కడ కొన్ని గ్రూప్స్ అనమాట, ముఖ్యంగా అక్కడ లోకల్ గా ఇండిజినస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ పేరు కనక్, వాళ్ళని కనక్ పీపుల్ అంటారనమాట. వాళ్ళకి చాలా తక్కువ రైట్స్ ఇవ్వటం, వాళ్ళు అక్కడ ఇబ్బందులు గురవటం, ఇలా చాలా మంది కనక్స్ అక్కడ ఒక ట్రామాలో ఉన్నారు. సో లోకల్ ఇండిజినస్ పీపుల్ కి యూరోపియన్స్ కి వీళ్ళందరి మధ్య ఇష్యూస్ అవుతాయి. అక్కడ క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది ఏమో అక్కడ ఈ కాలనీకి అంటే ఈ స్మాల్ ఐలాండ్ టెరిటరీకి, ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్న ఈ ఐలాండ్ టెరిటరీకి ఇండిపెండెన్స్ కావాలని కొంతమంది కోరుకుంటారు, ఇండిపెండెన్స్ వద్దని మరి కొంతమంది కోరుకుంటారు. ఆ విధంగా చూస్తే కనుక 1998లో నౌమియా అకార్డ్ అని చెప్పి ఫ్రాన్స్ వాళ్ళు అక్కడ మొత్తం కంప్లీట్ గా ఆ న్యూ కెలడోనియా ఈ దీవికి సంబంధించి ఒక అకార్డ్ చేశారనమాట. దాని ప్రకారం ఆ దీవికి కొన్ని హక్కులు ఇచ్చారు, ఆ చిన్న ఐలాండ్ కి కొన్ని హక్కులు ఇచ్చారు. ముఖ్యంగా దానికి అటానమీ ఇస్తాము, లోకల్ గా వాళ్ళు అక్కడ లోకల్ గా ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవచ్చు, అదే విధంగా సిటిజన్షిప్ రైట్స్ అనేవి చాలా మందికి ఎక్స్టెండ్ చేస్తూ ఇస్తాము, అంటే అక్కడున్న వాళ్ళకి సిటిజన్షిప్ రైట్స్ పూర్తి స్థాయిలో చాలా వరకు ఇస్తాము, వాళ్ళకి ఓటింగ్ హక్కులు ఇస్తాము, లాంగ్ టర్మ్ సిటిజన్స్ గా ఉన్న వాళ్ళకి ఓటింగ్ రైట్స్ కూడా ఇస్తాం, అంటే వాళ్ళకి ఫ్రెంచ్ పార్లమెంట్ సంబంధించిన కొన్ని హక్కులు, తర్వాత ఫ్రెంచ్ సిటిజన్షిప్ సంబంధించిన కొన్ని హక్కులు, ఇలా ప్రాపర్ ఓటింగ్ రైట్స్ ఇస్తాము, ఇలా చాలా ప్రామిస్ చేశారు 1998లో నౌమియా అకార్డ్ ద్వారా.